ఎన్నికల ప్రచారానికి దాదాపు 2 నెలల వ్యవధి ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఉగాది నుండి ప్రచారం ప్రారంభించారు. ప్రచార భారం పెరగడంతో ఉగాది వరకు వేచి చూసిన అభ్యర్థులు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రచారాలు ప్రారంభించారు. దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జనంలోకి వెళ్లిన అభ్యర్థులు ఇరు పార్టీలు ఎవరికి వారే తమదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజు సారథ్యంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అఖండ రాజ్యలక్ష్మీ ప్రాప్తి ద్వారా ఉన్నత శ్రేణి ప్రాప్తిరస్తు, ఉన్నత రాజ్యాధికార సిద్ధిరస్తు. లక్ష్మీనారాయణ దేవత భార్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో అందరూ సంకల్పాలు నెరవేరి, కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి, దైవ బలంతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ముఖ్యంగా ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా ప్రయోజనం కోసం ఆ భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రమాణ స్వీకారం చేసి గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 96651137 9000004357.